హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ పొలిటికల్ రంగంలో దుమారం రేపుతున్న టాపిక్ ఏదైనా ఉంది, ఏదైనా అంశం ఉంది అంటే అది ఖచ్చితంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే. మంచి పదవిలో ఉండి అలాంటి ఒక మహిళ అయ్యుండి ఇంకో మహిళకి సంబంధించి అలా మాట్లాడడం తప్పు అని అయితే రీసెంట్గా గాంధీ భవన్లో జరిగిన ఒక మీట్లో అయితే తను మాట్లాడడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ 24 గంటల్లోనే దానికి సంబంధించి సినీ రంగం అంతా ముందుకొచ్చి అక్కినేని ఫ్యామిలీకి అదే విధంగా సమంతకైతే మేమున్నాము అంటూ ముందుకొచ్చారు. ఇక ఇప్పుడైతే నేను సమంతని ఏమీ అనలేదని, సమంత అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని, ఒక ఫ్యామిలీని అలా అనడం తప్పు, కానీ నేను పడ్డ బాధలు ఇంకెవరు పడకూడదనే అంశంతోనే నేను ఇలా చెప్పడం జరిగింది అంటూ కొండా సురేఖ చెప్పుకొస్తుంది. మరి ఇంత అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేటీఆర్ ఈ అంశం పైన అయితే బయటకు వచ్చి మాట్లాడిందే లేదు. అయితే కొండా సురేఖ మాత్రం నేను తగ్గేదే లేదు, అసలు కేటీఆర్ మంచోడు కాదు అనేది నేను ప్రూవ్ చేసి తీరుతానని, అసలు దీనికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని నేను బయట పెడతాను అంటూ కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు. అయితే మరి కేటీఆర్కి సంబంధించి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ఇంత ఖరాఖండిగా ఎందుకు చెప్తుంది, అసలు వెనకాల ఏం జరిగి ఉంటుంది అనేది ప్రజల్లో ఉన్న బిగ్గెస్ట్ డౌట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుతూ తానేం చెప్పుకొచ్చిందంటే, కేటీఆర్ చేసిన పనులన్నిటికీ సంబంధించి నేను అన్నిటినీ బయట పెడతాను. అయితే ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి నన్ను క్షమాపణ చెప్పమని చెప్పిస్తున్నారు అంటూ ఆమె అయితే చెప్పుకొచ్చింది. ఒక దొంగే ఇంకో దొంగని దొంగ దొంగ అంటున్నట్టుగా ఉంది. అసలు నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ విషయానికి సంబంధించి కేటీఆర్ ఆయన బయటకు వచ్చి మాట్లాడేంత వరకు దీనికంటూ ఒక ఎండ్ పడదు. ఎందుకంటే అటు సమంత దీనిపైన రియాక్ట్ అయింది, అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయింది ఆఖరికి, కానీ కేటీఆర్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి నేను మాత్రం ఆయన నిజాలన్నీ బయట పెడతాను అంటూ కొండా సురేఖ అటు ఓపెన్ గానే ఛాలెంజ్ విసురుతుంది. మరి దానికి సంబంధించి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎలా ఉండబోతుంది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది అయితే వెయిట్ చేసి చూడాలి.